నమస్తే, నేను సౌమ్య. మార్నింగ్ టు ఈవినింగ్ బిజీ లైఫ్. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఎన్నో జరుగుతూ ఉంటాయి. విలేజ్ నుంచి వరల్డ్, పాలిటిక్స్ నుంచి బిజినెస్, మూవీస్ నుంచి స్పోర్ట్స్ దాకా ఇలా ఎన్నో విషయాలను మీ ముందుంచే టాప్ న్యూస్ కు స్వాగతం. రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు సీఎం కేసీఆర్. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై ఇద్దరు చర్చించారు. ఈ నెల 7 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. అదే రోజు గవర్నర్ ప్రసంగించబోతున్నారు. దీనిపై చర్చించేందుకు గవర్నర్ను కలిశారు కేసీఆర్. ఈ నెల 7 నుంచి జరగనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చించేందుకు సచివాలయంలో భేటీ అయ్యారు 2 రాష్ట్రాల స్పీకర్లు, మండలి చైర్మన్లు. ప్రజాప్రతినిధుల రాకపోకల కోసం 1-2 గేట్లను ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేల వాహనాలు పబ్లిక్ గార్డెన్ దగ్గర పార్కింగ్ చేయాలని డిసైడ్ చేశారు. సెక్యూరిటీ పరమైన సమస్యలు వస్తే మళ్లీ చర్చించుకోవాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ రేపు మరోసారి యాదగిరిగుట్టకు వెళ్తున్నారు. ఆగమ శాస్త్రం ప్రకారం ఆలయానికి 4 ద్వారాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగా చిన్నజీయర్ స్వామితో పాటు ఆర్కిటెక్టులు, ఆలయ అధికారులతో పనులపై కేసీఆర్ సమీక్షిస్తారు. దీంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లోనూ సీఎం కేసీఆర్ పాల్గొంటారు. లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా రేపు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చిన్నజీయర్ స్వామి గారిని తీసుకుని యాదగిరిగుట్టకు రాబోతున్నారు. రేపు ఉదయం 11:30కి ఇక్కడికి వస్తారు. ఇద్దరూ కలిసి అంటే జీయర్ స్వామి గారి అభిప్రాయం ఆగమశాస్త్రము, పాంచభౌతిక శాస్త్రం ప్రకారంగా గర్భగుడి ఆలయ నిర్మాణం ఎలా ఉండాలి, గాలిగోపురం ఎత్తు ఎలా పెంచాలి, తర్వాత లోపల ఏ విధంగా దాన్ని విశాలం చేస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది, దానికి ఏ విధంగా ఇంకా దాని నిర్మాణాలు చేపట్టవచ్చు, పైన ప్రాహారాలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చూడడం కొరకు ఆర్కిటెక్టులతో పాటుగా చర్చించి నిర్ణయం తీసుకోవడానికి జీయర్ స్వామి గారి సలహాలను కూడా తీసుకోవడం కొరకు రేపు ముఖ్యమంత్రి గారు చర్చిస్తున్నారు. అందుకు విద్యుత్ విషయంలో చంద్రబాబు ఢిల్లీలో ఒక మాట, కరీంనగర్లో ఒక మాట మాట్లాడుతున్నారని విమర్శించారు మంత్రి జగదీశ్వర్ రెడ్డి. 9 ఏళ్ల పాలనలో తెలంగాణకు చేసిన ద్రోహాన్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాడన్నారు. టీడీపీ నేతలు బాబుకు భజన మానుకోవాలన్నారు. హైకోర్టు విభజన విషయంలో బీజేపీ అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతోందన్నారు. ఎమ్మెల్సీ ఓట్ల కోసం టీడీపీ, బీజేపీ నేతలు జిమ్మికులు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారనే విషయాన్ని కూడా మర్చిపోయి గతంలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో 2 నాలుకల ధోరణి, ద్వంద్వ వైఖరి అవలంబించిండో, ఒకవైపు తెలంగాణను పూర్తిగా వ్యతిరేకిస్తూ కేవలం తెలంగాణ నాయకులు కనిపించినప్పుడు మాత్రం నేనేదో మీ వైపు ఉన్నా అని చెప్పి అబద్ధాలు చెప్తూ ఎట్లయితే మోసం చేస్తూ వచ్చిండో ఇప్పుడు కూడా అదే పనిని కొనసాగిస్తున్నాడు. ఇక్కడ కరీంనగర్లో ఏ సమయంలో అయితే ఆయన మాట్లాడుతున్నాడో అదే సమయంలో ఢిల్లీలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ సమావేశంలో ఆంధ్ర అధికారులు స్పష్టంగా మేము తెలంగాణకు విద్యుత్ శక్తి ఇవ్వము అని చెప్పి స్పష్టంగా చెప్పారు. బాబు పర్యటనతో కరీంనగర్ అపవిత్రమైందన్నారు టీఆర్ఎస్ నేతలు. చంద్రబాబు తెలంగాణపై కుట్రలు చేస్తూనే ప్రేమ నటిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ రాకుండా అడ్డుపడ్డది నిజం కాదా అని నిలదీశారు. నీరు, విద్యుత్ విషయంలో బాబు చేస్తున్న కుట్రలన్నీ ప్రజలకు తెలుసని విమర్శించారు. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో వ్యవసాయం దండగా అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా రైతుల మీద కపట ప్రేమ ప్రదర్శిస్తూ ఉన్నాడు. గతంలో అనేక సందర్భాల్లో గందరగోళపరిచి పోలీసుల చేత బలవంతంగా డ్యామ్ మీదకి వచ్చి తెలంగాణ ప్రాంతపు అధికారులను, నాగార్జున సాగర్లో ఉన్నటువంటి ఇంజనీర్లని బెదిరించినటువంటి సందర్భంలో ఆ అధికారులను బెదిరించే పని ఎందుకు చేసిండ్రు? ఏపీ సీఎం చంద్రబాబు కరీంనగర్ సభను సర్కస్తో పోల్చారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీలో చంద్రబాబు రింగ్ మాస్టర్ అని, రేవంత్ రెడ్డి లాంటి నాయకులు బాబు ఆడించినట్లలా ఆడుతున్నారంటూ సెటైర్లు వేశారు. రేవంత్ రెడ్డి టీడీపీలో పెయిడ్ వర్కర్ అంటూ మండిపడ్డారు. బాబు టూర్ను అడ్డుకోవాలనుకుంటే ఆయన కరీంనగర్ వచ్చేవారా అంటూ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు వస్తుంటే కూడా మేము ఎవ్వరం కూడా అడ్డుకుంటామని కానీ, మాకు కనుక అటువంటి ఆలోచన ఉంటే తెలుగుదేశం నాయకులు కనీసం ఒక్క జెండా అన్న కరీంనగర్లో కట్టగలుగుదురా? నువ్వు రింగ్ మాస్టరు, నువ్వు చెప్పినా కొద్దీ రేవంత్ రెడ్డికి అంత కుప్పగతలు ఎత్తా ఉన్నారు. ఎందుకంటే నువ్వు పొద్దులెత్తే వాళ్ళకి ఫీడింగ్ ఇస్తావు. అవి ఆ రింగ్ మాస్టర్కు జంతువులు ఎట్లా ఆడుతున్నాయో నిన్న జరిగిన సమావేశంలో
నువ్వు రింగ్ మాస్టర్ ఉంటే ఇవన్నీ కోతులు నక్కలు కుక్కలుగా జంతు సర్కస్లో ఉన్న జంతువులకు గారడీ చేసి ఎగిరి నిన్న. అందుకే నిదర్శనంగా ఈరోజు మేము మళ్ళీ మీరు విమర్శించడానికి ఇంకా వచ్చినాము. కూడా మేము పట్టించుకో మిమ్మల్ని. రేవంత్ రెడ్డి ఒక పేడ్ వర్కర్, ఎన్ని డబ్బులు ఇస్తే అంత మాట్లాడతాడు, లేకుంటే ఎంత మాట్లాడితే అంత ఇంట్రాటాస్ నుంచి డబ్బులు వస్తాయి. నేను రేవంత్ రెడ్డి ఒకటి నీకు నిజంగానే డబ్బులు కావాల్సి వస్తే తెలంగాణ భవన్ ముందు నువ్వు జోలు పెట్టుకొని నిలబడు. తెలంగాణ డబ్బులు ఇస్తాం, అందరం మనిషికో రూపాయి వేసుకుంటాం, నీ కడుపు నింపుతాం తప్ప కానీ ఆందోళన డబ్బులు తీసుకొని తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావ దెబ్బతిరకుండా చూసే బాధ్యత తీసుకోమని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్. తెలంగాణలో మిగులు బడ్జెట్కు టీడీపీనే కారణమనడం హాస్యాస్పదమన్నారు. బాబు సహజ నటుడని ఎద్దేవా చేశారు. బాబు నోట జై తెలంగాణ మాట రావడం ఆశ్చర్యంగా ఉందన్నారు. రాజకీయ కుట్రతో పోలవరం ముంపు ప్రాంతాలను కలుపుకున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాంతంలో పర్యటించి అక్కడ ప్రజల సమస్యలు పరిష్కరించాలని సూచించారు పొంగులేటి. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మరొకసారి తన సహజ నటనతో కరీంనగర్లో ఆయన మాట్లాడిన తీరు చాలా హాస్యాస్పదం. ఆయన చివరి రక్తపు బొట్టు వరకట తెలంగాణకి అన్యాయం జరగకుండా చూస్తారని చెప్తాడు. నాగార్జున సాగర్లో తమ అధికారుల్ని పోలీసులు పంపించి ఉసిగొలిపి జల జగడాకి కారణమైన చంద్రబాబు నాయుడు ఈరోజు తెలంగాణ ప్రభుత్వానికి ఎక్సెస్ బడ్జెట్ ఉందంటే మిగులు బడ్జెట్ ఈయన ఘనకార్యమే, ఇది కాంగ్రెస్ 10 సంవత్సరాల పరిపాలన కాదు అని చెప్పటం నిజంగా అసలు. ఎన్నికల హామీల అమలుపై సీఎం కేసీఆర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ. టీఆర్ఎస్ హామీల లిస్టును కేసీఆర్ కు పంపిస్తున్నట్టు తెలిపారు. సర్కార్ నుంచి వచ్చే రిప్లైని బట్టి అసెంబ్లీ మండలిలో తమ కార్యాచరణ ఉంటుందన్నారు. మంత్రి జగదీష్ రెడ్డిపై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానన్నారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఆధారాలతో సహా సచివాలయం వచ్చానని చెప్పారు. దారినపోయే దానయ్య అంటూ తనను లైట్ తీసుకున్న సీఎం ఈ ఆధారాలను తీసుకుంటారా అని ప్రశ్నించారు. రాజయ్యకు ఓ న్యాయం, జగదీష్ కు ఓ న్యాయం చేస్తారా అంటూ సీఎంను ప్రశ్నించారు పొన్నం ప్రభాకర్. టీఆర్ఎస్ సర్కార్ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందని విమర్శించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. అకాడమిక్ ఇయర్ ముగింపునకు వచ్చినా ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి అప్లికేషన్స్ తీసుకోకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. విధి విధానాలపై వేసిన కమిటీ కూడా ఇంతవరకు ఏ డిసిషన్ తీసుకోలేదని విమర్శించారు. వెంటనే ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్లో న్యాయవాదులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 30వ రోజుకు చేరుకున్నాయి. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కూడా సెపరేట్ హైకోర్టు ఏర్పాటు చేయకపోవడంపై కేంద్రం స్పందించాలని డిమాండ్ చేశారు లాయర్స్. హైకోర్టును ఏర్పాటు చేసే వరకు చేపట్టిన నియామకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. హైకోర్టు విభజన చేపట్టాలని కోరుతూ సెక్రటేరియట్లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు న్యాయవాదులు. హైకోర్టు విభజన చేయకుండా న్యాయశాఖలో ఉద్యోగ నియామకాలు చేపడితే తెలంగాణ లాయర్లకు అన్యాయం జరుగుతుందని వివరించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు న్యాయవాదులు. సీఎం కేసీఆర్ ఇదే అంశాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లినట్టు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి లాయర్లకు తెలిపారు. ఈ నెల 18న అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ. దళితులకు న్యాయం చేస్తామని హామీలు ఇవ్వడం మాని అసెంబ్లీలో వెంటనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ కేబినెట్లో మహిళలకు స్థానం కల్పించకపోవడాన్ని తప్పుపట్టారు మందకృష్ణ. హోలీ సందర్భంగా లంబాడీలతో కలిసి డాన్స్ చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. బంజారాహిల్స్ లోని తన ఇంట్లో బంజారాలతో స్టెప్పులేసి డప్పు కొట్టారు. హోలీ సందర్భంగా తనను కలవడానికి వచ్చిన వాళ్లతో బాబు ఇలా ఎంజాయ్ చేశారు. బాబుతో కలిసి డాన్సులు చేయడానికి పోటీ పడ్డారు లంబాడాలు. హైదరాబాద్ లో కదం తొక్కారు కామ్రేడ్స్. తెలంగాణలో తొలి రాష్ట్ర మహాసభల సందర్భంగా ఇవాళ ముగింపు సభ నిర్వహించారు. అంతకంటే ముందు నగరంలో ఎర్రదండు కవర్ చేసింది. సుందరయ్య పార్కు నుంచి నిజాం కాలేజీ వరకు ర్యాలీ చేశారు. రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు నగరవాసుల్ని ఆకట్టుకుంది. బహిరంగ సభకు భారీగా జనం హాజరు కావడంతో కామ్రేడ్లలో ఆనందం కనబడుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను విమర్శించారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు సీతారాం యేచూరి. మోడీ కేసీఆర్ ప్రభుత్వాల హనీమూన్ ముగిసిందని చెప్పారు. పార్లమెంట్లోని ఎన్డీఏ సర్కార్కు ఎదురుదెబ్బలు తగులుతాయన్నారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఒక్కదాన్ని నెరవేర్చలేకపోయారని సీరియస్ అయ్యారు. ప్రజా ఉద్యమాలతోనే సిపిఎం మళ్లీ బలపడుతుందని చెప్పారు.
మతోన్మాద శక్తులకు దేశంలో చోటు లేదని అన్నారు యేచూరి. రాష్ట్రంలో ఎడ్సెట్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 6న జరగనున్న పరీక్షకు మార్చి 12న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 16 నుంచి మే 7 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అందుబాటులో ఉండనున్నాయి. 500 రూపాయల ఫైన్తో మే 8 నుంచి 14 వరకు, 1000 రూపాయల ఫైన్తో మే 21 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు అధికారులు. మే 31 నుంచి హాల్ టికెట్లు వెబ్సైట్లో అందుబాటులో ఉండనున్నాయి. ఇక ఫలితాలను జూన్ 25న వెల్లడిస్తామన్నారు అధికారులు. హైకోర్టు విభజనపై లాయర్లు ఆందోళన ఉధృతం చేశారు. ఏపీ సెక్రటేరియట్ ముట్టడికి ప్రయత్నించిన లాయర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. హైకోర్టు విభజన కోసం ఏపీ సర్కార్ కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు లాయర్స్. హైకోర్టు విభజించే వరకు ఆందోళన విరమించేది లేదని చెప్పారు న్యాయవాదులు. రైల్వేలో నిరుపయోగంగా ఉన్న సిమెంట్ పోల్స్ ను మిషన్ కాకతీయకు కేటాయించాలని రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభును కోరారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. ఈ పోల్స్ ద్వారా చెరువులకు కంచె నిర్మిస్తామని వివరించారు. ఎంఎంటీఎస్ ప్రాజెక్టుకు కేంద్రం కేటాయించిన 8 కోట్లను పెంచాలని, ఏపీ ఎక్స్ప్రెస్ పేరును తెలంగాణ ఎక్స్ప్రెస్ గా మార్చాలని కోరినట్టు తెలిపారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని లేటెస్ట్ టెక్నాలజీతో పునరుద్ధరిస్తామన్నారు కంపెనీ సీఈఓ వివేక్ మల్హోత్రా. అమెరికా, డెన్మార్క్ దేశాల పరిజ్ఞానంతో గ్యాస్ ఆధారిత ఫర్టిలైజర్ కంపెనీని నిర్మిస్తామన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 11న ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తామన్నారు. ప్లాంట్ ఏర్పాటు విషయంలో స్థానికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఏప్రిల్లో ప్లాంట్ నిర్మాణం ప్రారంభమవుతుందని చెప్పారు. ప్లాంట్ ప్రారంభమైతే రోజుకు 3850 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి అవుతుందని చెప్పారు. That's all in top news. Next is special discussion coming up. Stay tuned.